Hi people, welcome back to the channel. Hope you all are doing good. వీడియో చూస్తున్నారు కాబట్టి బాగానే ఉంటారు అనుకుంటున్నాను. నేను మాత్రం అస్సలు బాలేను. ఎందుకంటారా? ఎన్ని 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 దారుణాలు సార్. ఇంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియో చూస్తున్నారా? అలా చేస్తే మీరు పెద్ద క్రిమినల్స్ అవుతారు, పెద్ద క్రైమ్ చేస్తున్నారు. ప్లీజ్ నన్ను హ్యాపీగా ఉంచాలంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ కమింగ్ బ్యాక్ టు ద వీడియో ఈస్ ఆల్ అబౌట్ ఈరోజు వీడియో ఏంటంటే నేను మీకు కథ చెప్పాలనుకుంటున్నాను. కథ అంటే రియలీ స్పెషల్ కథ. నేను పడుకునే అప్పుడు వినే కథలు ఇవన్నీ, పడుకునేప్పుడు చదువుకొని పడుకునే కథలు ఇవన్నీ. ఒకవేళ కనుక మీరు రాత్రిలో చూస్తుంటే ఈ వీడియోని డెఫినెట్గా మీరు వీడియో ఆన్ చేసుకొని పెట్టుకొని పడుకోవచ్చు, చాలా బాగుంటాయి. మన నానమ్మలు మన అమ్మమ్మలు చెప్పే కథలు మళ్ళీ మనము రీసెంట్గా ఎక్కడ వినలేదు అనుకుంటా. కానీ నేను చెప్తాను, పాతకాలం నాటి కథలు ఉంటాయా, అలాంటి కథలు అనమాట. మనం హ్యారీ పాటర్లో లేకపోతే భైరవ దీపం లేకపోతే పాతాళ భైరవి లాంటి కథలు ఇంత బాగుంటాయి. సో ఈ బుక్లో అలాంటి కథలే ఉంటాయి. 11 కథలు ఉన్నాయి. నేను ఒక కథ చెప్తాను, ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి, చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. నేను ఈ కథ మా సిస్టర్కి అండ్ మా మామ వాళ్ళ కూతురికి చిన్నది దానికి చెప్పాను. దే లవ్ ద స్టోరీస్. కానీ నేను మీకు మాత్రం ఒక్కటే స్టోరీ చెప్పబోతున్నాను ఈరోజు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నేను మీకు ఈరోజు చెప్పబోయే కథ టైటిల్ చెప్తాను. దట్ ఈస్ 3 times Blessed. 3 times Blessed అనే కథ చాలా బాగుంటుంది. ఇందులో 11 కథలు చాలా బాగుంటాయి. కానీ నేను మీకు ఇది చెప్పడానికి కారణం ఏంటో అని తర్వాత చెప్తాను. మోరల్ ఆఫ్ ద స్టోరీ మీకు చెప్పకముందే అర్థమైపోతుంది. దట్స్ వై ఐమ్ టెలింగ్ దిస్ స్టోరీ టు యూ. అండ్ వీ హ్యావ్ జంకుక్ హియర్. జంకుక్ ఇస్ ఎవ్రీవేర్. ఓకే, లెట్స్ కమ్ బ్యాక్ టు ద స్టోరీ. నాకు ఈ లైన్ చాలా నచ్చింది. ఓన్లీ ఎ ఫూలిష్ మ్యాన్ వుడ్ నాట్ ఫైండ్ టైమ్ ఫర్ ఎ గుడ్ స్టోరీ. ఎంత బాగుందో కదా. ఇప్పుడు మీరు ఇది స్టోరీయే కదా అని స్కిప్ చేశారనుకోండి, ఇది మీకే. ఓన్లీ ఎ ఫూలిష్ మ్యాన్ వుడ్ నెవర్ ఫైండ్ టైమ్ ఫర్ గుడ్ స్టోరీ. యా. రాజు సుధార్మికకి మూల నక్షత్రంలో ఒక కొడుకు పుడతాడు. ఆ కొడుకు వాళ్ళ రాజ్యానికి వారసుడు అని చెప్పి చాలా ఆనందపడుతూ సెలబ్రేషన్స్ అన్ని చేసుకుంటారనమాట. ఈ క్రమంలో ఈ రాజ్యానికి వేరే రాజ్యం వాళ్ళు వచ్చి అటాక్ చేస్తారు. అప్పుడు ఆ యుద్ధంలో రాజు చనిపోతాడు. రాజు చనిపోయిన విషయం తెలిసిన రాణికి గుండె పగిలి అక్కడే చనిపోతుంది. అయితే ఈ కొడుకున్నాడు కదా, ఈయనని వాళ్ళ ప్యాలెస్లో నాని అంటారు. నాని అంటే పిల్లల్ని పెంచే మనిషి అనుకోండి. ఆమె వాళ్ళ శత్రువులకి తెలియకుండా ఆ బాబుని తీసుకొచ్చేసి కుంతాలపుర అనే రాజ్యానికి తీసుకొస్తుంది. కుంతాలపుర అనే రాజ్యంలో ఆ నాని ఏం చేస్తుందంటే కిచెన్ పని చేస్తూ ఆ బాబుని కాపాడుతూ కొంచెం పెద్దగా అంటే 5-6 years వచ్చే అంత వరకు కాపాడుతుంది. తర్వాత అతని దురదృష్టం ఏంటో కానీ తను కూడా చనిపోతుంది. అప్పుడు అతనికి ఎలాంటి హెల్ప్ లేక కేర్లెస్గా ఊరు మొత్తం రాజ్యం మొత్తం తిరిగేవాడు. రోడ్ల మీద తిరిగేవాడు, ఏడ్చేవాడు, ఫుడ్ కోసం సర్చ్ చేసేవాడు. కానీ ఆ హోమ్లెస్ బాయ్ మాత్రం చాలా స్వీట్గా, ఇన్నసెంట్గా, అతన్ని చూస్తేనే హార్ట్ మెల్ట్ అయిపోయేవాడు లాగా ఉండేవాడు అనమాట. ఒకళ్ళ ఇంట్లో స్నానం చేసేవాడు, ఇంకొకరింట్లో భోజనం చేసేవాడు, ఇంకొకరింట్లో పడుకునేవాడు. అలా ఆ రాజ్యం మొత్తం అతన్ని పెంచింది. అతనికి ఎక్కడ చోట్లేదు, అన్ని చోట్లు అతను వేలాగా ఉండేవి. ఈ కుంతలపుర రాజ్యంలో దృష్టబుద్ధి అనే మినిస్టర్ కూడా ఉండేవాడు. ఆ రోజు అతని ప్యాలెస్లో భోజనాలు పెడుతున్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా ఈ అబ్బాయికి ఆ రోజు మంచి బట్టలు ఎవరో ఇస్తే అతను వేసుకొని చాలా అడోరబుల్గా ఉన్నాడు అనమాట. ఈ ఫంక్షన్కి అతను వచ్చి తిందామని కూర్చుంటాడు. అతను చూడడానికి బాగున్నాడు కదా అని చెప్పి ఆల్సో ఈ బ్రాహ్మణులతోనే వీడు కూడా వచ్చాడేమో అని వాళ్ళందరూ అనుకుంటారు అనమాట. ఫుడ్ పెడతారు, తింటారు సక్సెస్ఫుల్గా. బయటికి వచ్చేటప్పటికి దృష్టబుద్ధి అడుగుతాడు, ఈ బాబు ఎవరు అని చెప్పి. అయ్యో మాకు తెలియదే ఈ బాబు ఎవరో, నీకు సంబంధించిన బాబు అని అనుకున్నాము అని అంటారు వాళ్ళు. దృష్టబుద్ధి అప్పుడు అంటాడు, అయ్యయ్యో కాదు, ఇతను అనాథ కావచ్చు, తప్పిపోయి వచ్చుంటాడులే, తిన్నాడు కదా పర్లేదు అని అంటాడు. అన్న వెంటనే అక్కడ యోగి ఏమంటాడంటే, ఇతను మామూలు బాబు కాదు, ఇతను చూస్తుంటే గొప్ప రాజు అయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయి.
అతను నీ రాజ్యపు ప్రాపర్టీస్ని, నీ డబ్బుని అన్ని చూసుకునే వాళ్ళ కనిపిస్తున్నాడు అని అంటాడు. ఇదంతా విన్న దృష్టబుద్ధికి కొంచెం వరీగా అనిపించినా కూడా నవ్వుతూ అందరినీ సాగనంపేస్తాడు. కానీ ఒంటరిగా కూర్చొని ఆ యోగి ఎందుకు అలా చెప్పాడు అని ఆలోచిస్తూ ఉంటాడనమాట. అంటే ఈ బాబు నా రాజ్యాన్ని తీసేసుకుంటాడా, లేకపోతే నేను చావడానికి కారణం ఇతనే అవుతాడా, అంటే ఇతను నా సెక్యూరిటీకి థ్రెట్ లాగా ఉంటాడా, ఇలాంటి అన్ని ఆలోచనలు దృష్టబుద్ధికి వచ్చాయి. ఎందుకంటే పేరుకి తగ్గట్టుగానే దృష్టబుద్ధి కన్నింగ్ మైండ్. ఒకవేళ రాజు చెప్పిందే నిజమైతే నా కొడుకు, నా కూతురు వీళ్ళందరూ ఏమైపోతారు అని బాధపడుతూ ఉంటాడనమాట. ఈ ఇన్సెక్యూరిటీ మొత్తం హిట్ అయ్యి దృష్టబుద్ధికి ఒక విచిత్రమైన ఆలోచన తడుతుంది. ఏముంది, చంపేస్తే అయిపోతుంది కదా అని చెప్పి అతను వాళ్ళ రాజ్యంలో ఉన్న గూండా గ్యాంగ్ని పిలిపించి ఏం చెప్తాడంటే, మీ అందరికీ మంచి డబ్బులు ఇస్తాను, ఆ బాబుని మీరు చంపాలి అని చెప్పి. అక్కడున్న గూండా లీడర్ నవ్వి జోకేస్తున్నారా అని అంటాడు అనమాట. దృష్టబుద్ధికి చాలా కోపం వస్తుంది. మీరు ఈ పని చేయగలుగుతారా లేదా అని అంటాడు. అప్పుడు వెంటనే డీల్ సీల్ చేసుకొని ఏమంటాడంటే, వచ్చేటప్పుడు అతను చనిపోయిన తర్వాత అతని ఒక్క అవయవం బాడీలో ఉన్న ఏదో ఒకటి తీసుకొచ్చి నాకు ప్రూఫ్గా చూపెట్టండి, అప్పుడు మీరు టాస్క్ కంప్లీట్ చేశారని నేను అనుకుంటాను అని అంటాడు. వీళ్ళందరూ బయలుదేరుతారు. ఆ బాబుని కిడ్నాప్ చేస్తారు. అతన్ని కిడ్నాప్ చేసి దూరంగా ఒక అడవిలో తీసుకెళ్తారు. ఆ అడవిలో తీసుకెళ్లే దారి మొత్తం కూడా చీకటి ఉంటుంది తనకి. ఆ చీకటిని చూసి ఈ పిల్లాడు భయపడతాడు, ఏడవడం మొదలు పెడతాడు. అతను ఆ సమయంలో ఒక స్టోన్ లాంటిది పట్టుకుంటాడు అనమాట. ఆ స్టోన్కి ఇతనికి బాగా అటాచ్మెంట్ ఉంటుంది. దాన్ని శాలింగ్రామ్ స్టోన్ అంటారు. అంటే అది విష్ణువు ఇచ్చిన స్టోన్ అనమాట. అది ఎవరిచ్చారో కానీ బాబు దగ్గర అది ఉండిపోయింది. విష్ణు మంత్రం జపం చేస్తూ ఉంటాడు. ఆ గూన్స్కి లీడర్ ఉంటాడా, ఆపండి అని అంటాడు. ఈ బాబు ఏం చేశాడని ఇతన్ని చంపాలి మనము, ఆ పిచ్చి మంత్రి ఏదో చెప్పాడని చెప్పి ఇతన్ని చంపితే మనకేం వస్తుంది, అలా అని ఇతన్ని చంపితే మనకి పాపమే వస్తుంది కదా అని ఆలోచిస్తూ ఉంటారు. అతను ఆలోచిస్తూ పైకి కిందికి చూస్తున్నప్పుడు అతనికి ఆలోచన తడుతుంది. ఆ బాబుకి కాళ్ళ దగ్గర ఒక ఎక్స్ట్రా ఫింగర్ ఉంటుంది అనమాట. ఆ ఎక్స్ట్రా ఫింగర్ని కట్ చేసి తీసుకెళ్తే చచ్చిపోయాడని చెప్పి ఆ మంత్రి అనుకుంటాడు. ఇతన్ని బ్రతకనిద్దాం అని అనుకుంటారు. అలానే ఏం చేస్తారంటే, ఆ బాబు దగ్గరకు వచ్చి ఆ ఎక్స్ట్రా ఫింగర్ని కట్ చేసి అక్కడి నుంచి అర్ధాంతరంగా వెళ్ళిపోతారు. ఆ బాబుకి అక్కడి నుంచి రక్తం కారుతుంది. పెయిన్తో ఏడుస్తూ దూరంగా అడవిలో తిరుగుతున్న కళింగ రాజు, అంటే పక్క రాజ్యపు రాజు హంటింగ్ కోసం వస్తాడు. అదే టైంలో ఈ చిన్న బాబుని ఏడుస్తూ చూసి అతని గుర్రం మీద నుంచి దిగి, అయ్యో ఏమైంది బాబు, మీ అమ్మ నాన్న లేరా, నువ్వు ఈ సమయంలో ఇంత అడవిలో ఏం చేస్తున్నావు, ఇవన్నీ అడుగుతాడు అనమాట. కానీ ఆ బాబు ఏం చెప్పడు, ఏడుస్తూనే ఉంటాడు. ఈ బాబుని వాళ్ళ రాజ్యానికి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన వెంటనే అక్కడ వాళ్ళ మహారాణి చూసి, నేను ఇతన్ని అడాప్ట్ చేసుకుంటానని చెప్తారు. అట్లా వీళ్ళకి ఒక వారసుడు దొరికాడు అని చెప్పి ఆనందపడతారు. అతను నవ్వితే చందమామ నవ్వినంత బాగుందని చెప్పి అతని పేరు చంద్రహాస్ అని పెడతారు. చంద్రహాస్ పెరిగే క్రమంలో అతనికి వేదాలు, ఉపనిషత్తులు, తర్వాత యుద్ధ నీతులు అన్ని విధాలుగా అతను శిక్షణ తీసుకొని వెల్ ట్రైన్డ్గా మారతాడనమాట. అదే కాదు, అతనికి చాలా బుద్ధిబలం కూడా ఉండేది. వాళ్ళ రాజ్యధనం, వాళ్ళ రాజ్యానికి ఎంత బాగా పనికి రావాలి అంటే రోడ్లేసి, బావిలు, చారిటీస్ కని, ఫ్రీ ఫుడ్ అని, ఇట్లా అన్నిటికీ వాళ్ళ రాజ్యం కోసమే పనిచేవాడు అనమాట. ఒకరోజు రాజు అంటాడు చంద్రహాస్తోని, నేను పక్క రాజ్యానికి చాలా అప్పున్నాను, ఆ రాజ్యం వాళ్ళు నన్ను ఎప్పుడు ఏమీ అడగలేదు, కానీ నేను ఖచ్చితంగా ఇవ్వాలి కదా, ఇవ్వకపోతే మాట తప్పిన వాడిని అవుతాను. 10,000 గోల్డ్ కాయిన్స్ నేను వాళ్ళకి అప్పున్నాను. అందులో సగం రాజుకైతే ఇంకో సగంలో క్వార్టర్ ఒక మినిస్టర్కి ఇవ్వాలి, ఆ మిగిలింది రాణికి ఇవ్వాలి అని చెప్తాడనమాట. ఇదంతా విని చంద్రహాసుడు సరే నాన్న అని చెప్తాడు. ఆ రాజ్యం అప్పులు తీర్చేసుకుంటాడు రాజు. పక్క రాజ్యంలో ఉన్న దృష్టబుద్ధికి నా వాటా నాకు అందింది, కానీ ఈ రాజ్యంలో డబ్బు ఎలా వచ్చింది, ఎంత చిన్న రాజ్యం అది, అక్కడి నుంచి నాకు డబ్బు వచ్చిందంటే అక్కడేమో జరుగుతుంది, నేను స్వయంగా చూసొస్తాను అని చెప్పి ఆ రాజ్యంలో ఉండే రాజుతోని మాట్లాడి దృష్టబుద్ధి చంద్రహాసుడు ఉండే రాజ్యానికి వస్తాడు. వచ్చే ముందు అతని కొడుకు మదనకి మినిస్టర్ అఫైర్స్ అన్ని కూడా అప్పచెప్పి
కొన్ని రోజులు చూసుకో అని చెప్పి వస్తాడనమాట. అడవిగా ఉండే దారి మొత్తం రోడ్లు, బావులు, ఇల్లులు అన్నీ ఉంటాయి. అది చూసి ఆశ్చర్యపోతాడు. దృష్టబుద్ధి వచ్చి రాజుతో, రాజా, ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి? మీది చాలా చిన్న రాజ్యం, పైగా మీ దగ్గర అన్ని డబ్బులు ఎలా సాధ్యమయ్యాయి? ఇవన్నీ అడుగుతాడనమాట. అప్పుడు రాజు చెప్తాడు, నా కొడుకు వల్ల అని. మీకు కొడుకా? అసలు మీకు కొడుకే లేడు కదా అని అంటే, నేను ఒకరోజు ఇటువైపుగా అడవికి వచ్చినప్పుడు ఒక బాబుని చూశాను. ఆ బాబుకి కాళ్ళ దగ్గర రక్తం పారుతూ వరదలయ్యి ఏడుస్తూ ఉన్నాడు. అతన్ని చూసి జాలేసి నేను అతన్ని అడాప్ట్ చేసుకున్నానని చెప్తాడు. ఇదంతా విన్న దృశ్యబుద్ధికి, అయితే ఇతను బ్రతికే ఉన్నాడు, ఆ యోగి చెప్పిందంతా కూడా అతనికి గుర్తొస్తుంది. అంటే ఇతను బ్రతికే ఉన్నాడు, నన్ను చంపడానికి బ్రతికే ఉన్నాడు, నా రాజ్యాన్ని ఏలడానికి బ్రతికే ఉన్నాడు. ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇవన్నీ బ్రెయిన్లో ఉన్నా కూడా ఏమి తెలియనట్టు ఫేక్ స్మైల్తో వాళ్ళందరినీ ఇంప్రెస్ చేయడానికి ఏమంటాడంటే, రాజా, మీరు చాలా మంచి పని చేశారు, ఒక బాబుని తీసుకొచ్చుకొని మీరు పెంచుకుంటున్నారంటే చాలా గొప్ప విషయం అని చెప్తాడు. ఆ రోజు రాత్రి వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు దృష్టబుద్ధికి బ్రెయిన్లో చాలా నడిచాయి. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇప్పుడు అతన్ని ఎలా చంపాలి అని చెప్పి. ఎలాంటి ప్లాన్ వేయాలంటే చేతికి మట్టి అంటకుండా చంపుదామని అనే ఉద్దేశంతో అతను చాలా ప్లాన్స్ వేస్తాడు. కానీ అల్టిమేట్గా ఒక ప్లాన్కి స్టిక్ అవుతాడు అనమాట. రోజు వెంటనే లేచి రాజుకి ఏం చెప్తాడు, నేను వెంటనే మా రాజ్యానికి నేను వెళ్ళిపోవాలి అని. అప్పుడు రాజు అంటాడు, ఎందుకని తొందర, మీరు నిన్నగా వచ్చింది, ఒక 2 రోజులు ఉండి వెళ్ళండి అని. అప్పుడు దృష్టబుద్ధి ఏమంటాడు, నేను నా రాజ్యానికి ఒక ఇంపార్టెంట్ మెసేజ్ సెండ్ చేయాలి, కానీ ఎవరితో ఇచ్చి సెండ్ చేయాలో తెలీదు, నాకు నేనుగా వెళ్తే బాగుంటుంది కదా అని అంటాడు. అప్పుడు రాజు, నా కొడుక్కి ఇచ్చి సెండ్ చేయండి అని చెప్తాడు. సేఫ్గా మీ మెసేజ్ మీ రాజ్యంలోకి అందుతుంది అని అంటాడు. అదే అడ్వాంటేజ్గా తీసుకొని ఒక పేపర్ మీద అతని వయస్సు, అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అతను ఎలా ఉన్నాడు, ఇవన్నీ ఏం చూడకుండా అతనికి విష ఇచ్చి చంపేయండి అని రాసి దాన్ని సీల్ చేసి చంద్రహాస్కి ఇచ్చి, ఇది నువ్వు ఎవరికి ఇస్తావంటే నా కొడుకు మదనకివ్వు, ఎవరికి ఇవ్వకు, నేను ఎవరిని నమ్మను, నేను నీకు ఇచ్చి పంపుతున్నాను కాబట్టి నువ్వు అతనికి మాత్రమే ఇవ్వాలి, పైగా ఈ సీల్ని తీయకు అని చెప్తాడు. చంద్రహాసుడు అది తీసుకొని తన రాజ్యానికి వెళ్ళడానికి దారిలో కొంచెం అలసిపోయి దగ్గరే ఉన్న ఒక బ్యూటిఫుల్ లేక్ దగ్గర ఆగుతాడు. అక్కడ మొహం కాళ్ళు చేతులు కడుక్కొని అక్కడ ఉండే ఒక మామిడి పండుని తీసుకొని తిని కాసేపు ఇక్కడ కునుకు తీసేద్దామని అనుకుంటాడనమాట. ఆమె దృష్టబుద్ధికి కూతురు అనమాట. తను అదే ఏరియాలో తిరుగుతూ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి. తిరుగుతున్నప్పుడు వీళ్ళందరూ కూడా చంద్రహాసుడిని చూస్తారు. ఆ విషయకి చంద్రహాసుడు చాలా నచ్చుతాడనమాట. దూరం నుంచి చూస్తే నాకేం సరిగా కనిపించట్లేదు చెప్పి దగ్గరకు వచ్చి చూద్దామని, విషయ చాలా ఇన్నసెంట్, అలా అని చెప్పి పెద్ద పాలిటిక్స్ అవి పట్టింపు ఉండవు, అల్లరి చేస్తూ ఆడుకుంటూ ఉంటుంది. దగ్గరికి వెళ్ళి చంద్రహాసుని చూసే క్రమంలో ఆమెకి అతని బెల్ట్ దగ్గర ఒక చీటీ కనిపిస్తుంది అనమాట. ఆ చీటీ తీసి చూస్తే చదివిన తర్వాత అక్కడ ఒక చిన్న కరెక్షన్ చేసి మళ్ళీ తిప్పి అలానే పెడుతుంది అనమాట. అక్కడ నుంచి వెళ్ళిపోయి తన రాజ్యంలో కూర్చుంటుంది అనమాట. తనకి తను ఏం చేసిందో తెలుసు. చంద్రహాసుడు కాసేపు అయ్యాక అక్కడి నుంచి దృష్టబుద్ధి రాజ్యానికి వెళ్ళడానికి మళ్ళీ పయనం స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఈ మదనాన్ని కలిసి, ఇదిగోండి మీ నాన్నగారు ఇచ్చారు, ఇది మీకు చాలా ఇంపార్టెంట్ అయిన ఒక విషయం అని చెప్పి ఇస్తాడనమాట. మదనకి ఇప్పుడు ఈ టైంలో నాన్నగారికి ఇంత ఇంపార్టెంట్ అయిన పని ఏముంది, ఇది ఖచ్చితంగా చూడాలి అని చెప్పి తీసుకొని విప్పి చూస్తాడు. అందులో ఏం రాసుంటుందంటే, అతని వయస్సు, అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అతని డబ్బు, అతని ఎడ్యుకేషన్ ఏమీ చూడకుండా విషయాన్ని అతనికి ఇచ్చేయండి అని. ఇక్కడ విషయ అయిందనమాట. అతను చాలా ఆలోచనలో పడతాడు. అదేంటి, విషయాన్ని ఇతనికి ఇచ్చి పెళ్లి చేయాలా, నాన్నగారికి ఏమంత అపాయం వచ్చింది ఇలా చేస్తున్నాడు, కానీ నాన్న ఏం చెప్పాడో అవి చేయాల్సిందే కదా అనుకుని వాళ్ళ రాజ్యంలో ఉన్న పండితులందరినీ పిలిపించి వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలి, మంచి ముహూర్తం పెట్టండి అని అడుగుతాడు అనమాట. అప్పుడు చంద్రహాసుడు విషయాన్ని చూసి ప్రేమలో పడతాడు. ఇద్దరికి నచ్చింది కాబట్టి పెళ్లికి ఒప్పుకుంటారు. ఒక సింగిల్ సిలబుల్ మార్చినందుకు అతని ఫేటే మారిపోయింది. అక్కడున్న పండితులందరూ వెంటనే ఉంది ముహూర్తం అని చెప్తారనమాట.
ఈ విషయం విన్న మదనకి భయం వేసినా కూడా వాళ్ళ నాన్నగారు చెప్పారనే ఒక చిన్న భరోసాతోని పెళ్లి చేసేస్తాడు. అలా రాజ్యం మొత్తం బహుమతులు ఇస్తూ గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తుంటారనమాట. కానీ ఇక్కడ దృష్టబుద్ధి ఏమనుకుంటాడంటే ఈ పాటికి వాడిని చంపేస్తుంటారు, మనం మన రాజ్యానికి వెళ్ళిపోదాం అని అనుకుంటాడు. వాళ్ళ రాజ్యానికి వెళ్ళే దారిలో మొత్తం ఈ సెలబ్రేషన్స్ చూసి, ఈ హడావిడి చూసి, వస్తున్న బ్రాహ్మణులను చూసి అదేంటి ఏం జరుగుతుంది ఇక్కడ అని ఆలోచిస్తూ వస్తుంటాడు. వచ్చి చూసేవరకు డిజాస్టర్ మొత్తం అయిపోతుంది, వాళ్ళిద్దరికి పెళ్ళి అయిపోతుంది. ఇది చూసి ఆశ్చర్యంగా మదనని పిలుస్తాడు. మదన వచ్చి నాన్నగారు చూడండి, మీరే కదా చెప్పింది, నేనేమైనా తప్పు చేశానా అని చూపిస్తాడు. దృష్టబుద్ధి అలానే ఆశ్చర్యపోయి చూస్తూ ఇప్పుడేం చేంజ్ చేయలేం కదా అని అనుకుంటాడు అనమాట. కానీ అతను ఏదో ఒకటి చేయాలని బ్రెయిన్లో మాత్రం అతను గట్టిగా ఉంటుంది. దృష్టబుద్ధి వాళ్ళ కొడుకుని ఏమనలేక వాళ్ళిద్దరికి కంగ్రాచులేషన్స్ చెప్పి సరే మంచి డిసిషన్ తీసుకున్నాను ఆయన అని అంటాడు అనమాట. చీటీలో విషయాన్ని పట్టుకొని విషయాన్ని ఎలా మార్చారు, ఎవరు మార్చారు అని ఆలోచిస్తూ ఉండగా అతనికి దేవుడే మార్చాడేమో అని అనిపిస్తుంది. అతన్ని మోసం చేసిన గూన్స్ ఉన్నారు కదా, వాళ్ళని వెంటనే పిలిపించి మీరు నన్ను ఎలా మోసం చేయగలుగుతున్నారు, ఇంకా బ్రతికే ఉన్నాడు, మీరు నాకు ఎందుకు అలా అబద్ధం చెప్పారని చాలా ఫైర్ అయిపోతాడు. అప్పుడు వాళ్ళు అంటారు చిన్నపిల్లాడని చెప్పి వదిలేసి వాడు పెద్దవాడయ్యాడు కదా, ఖచ్చితంగా చంపేస్తాం, ఈసారి మా మాట నమ్మండి అని అంటాడు. అయితే ఈసారి అతను బాగా ఆలోచించి ఏం చెప్తాడు, దూరంగా నా రాజ్యంలో ఒక మహాకాళి టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ దగ్గర రాత్రి 12 తర్వాత నేను అతన్ని ఆ టెంపుల్కి పంపిస్తాను, అక్కడ ఎవరికి కనిపించరు, కానీ ఎవరైతే అంత రాత్రి ఆ గుడికి వస్తారో వాడిని మాత్రం చంపేయాలి అని చెప్పి రాజు హెల్త్ పాడైపోతుంది. అలా పాడైపోవడంతో దృష్టబుద్ధిని పిలిపిద్దామని ఎంత అనుకున్నాడు, దృష్టబుద్ధికి చాలా పనులు ఉన్నాయి కదా, ఇక్కడ ఒక గూన్స్ గ్యాంగ్ని మాట్లాడుతున్నాడు. అదే క్రమంలో వాళ్ళ కొడుకు రాజ్యానికి వస్తాడు. వచ్చి రాజా ఏమైంది, మీరు బాగానే ఉన్నారా అంటే లేదు, నాకు ఒక వారసుడు కావాలి, వాడు రాజ్యాన్ని పాలించాలి, అలానే జాలి గుణంతో ప్రవర్తించాలి, ఇవన్నీ చెప్తాడు. మదనకి వాళ్ళ బావే గుర్తొస్తాడు, అంటే చంద్రహాసుడు. చాలా తెలివైన వాడు, చాలా మంచివాడు కూడా, మీరు అతన్ని చూస్తే అతన్ని రాజు చేయొచ్చు అని చెప్తాడు. అలా మదన వాళ్ళ బావ కోసం తిరిగి వాళ్ళ ఇంటికి వస్తున్న క్రమంలో దృష్టబుద్ధి వాళ్ళ అల్లుణ్ణి అంటే చంద్రహాసుడిని పిలిపించి నువ్వు రాజ్యంలో చివరిగా ఉన్న వెళ్ళి పూజ చేయాలి చెప్తాడు అనమాట. ఇది మా ఆచారం, ఖచ్చితంగా నువ్వే వెళ్ళాలి అని చెప్తాడు. అలా చెప్పడంతో చంద్రహాసుడు సరే నేను రాత్రి 12 గంటలకి ఖచ్చితంగా ఆ గుడికి వెళ్ళి అమ్మవారికి దండ అందిస్తాను అని చెప్తాడు. ఇలా అక్కడిని వెళ్తున్న దారిలోనే మదన కూడా వస్తాడు. వచ్చి నిన్ను రాజు పిలుస్తున్నాడు అని చెప్తాడు. అప్పుడు చంద్రహాసుడు లేదు, దృష్టబుద్ధి నాకు ఈ పని అప్పచెప్పారు, నేను ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్తే అప్పుడు మదన అంటాడు లేదు నువ్వు ఫస్ట్ రాజు దగ్గరికి వెళ్ళు, నేను ఈ పని చూసుకొని వస్తాను, నీ పని నాకు ఇచ్చేసేయి అని చెప్తాడు. అయితే చంద్రహాసు సరే అని చెప్పి ఆ మాల మదనకిచ్చి మదననేమో గుడికి వెళ్తే చంద్రహాసేమో రాజు దగ్గరికి వెళ్తాడు. ఆ కాళీమాత గుడికి వెళ్ళిన మదనుడిని అక్కడనే చంపి పారేస్తారు ఈ గూన్స్ అందరు కలిసి. చంద్రహాస్ మాత్రం ఒక 2 గంటలలో ఏనుగు మీద ఊరేగింపుతో దృష్టబుద్ధి దగ్గరకు వస్తుంటారు అనమాట. ఈ దృష్టబుద్ధికి చూసి షాక్ అనిపిస్తుంటుంది, ఏం జరిగింది ఈ మధ్యగాప్లో, ఇతను బ్రతికే ఉన్నాడేంటి అని చెప్పి వెంటనే వాళ్ళ అల్లుడిని కిందికి పిలిపించి ఏమైంది అని అడుగుతాడు. అంటే జరిగింది మొత్తం చెప్తాడు చంద్రహాసుడు. అంత అర్ధరాత్రి పూట దృష్టబుద్ధి ఏమీ ఆలోచించకుండా గుడి దగ్గరికి పరిగెడుతూ వెళ్తాడు. అది చీకటి కదా, ఇంకెవరో వస్తున్నారు, ఇతన్ని కూడా చంపేద్దామని చెప్పి ఆ గూన్స్ అందరూ ఆ దృష్టబుద్ధిని కూడా చంపేస్తారు. ఆ రోజు మార్నింగ్ ఆ గుడిలో 2 శవాలు ఉన్నాయని చెప్పి అందరూ వచ్చి చూస్తారు. అది చూసిన చంద్రహాసుడికి దిమ్మ తిరిగిపోదు, ఏమైంది వీళ్ళిద్దరే చనిపోయి ఉన్నారు అని చెప్పి. చంద్రహాసుడు వెంటనే దేవతని ప్రత్యక్షం చేసుకోవాలని చెప్పి చాలా పూజలు చేస్తాడు. అట్లా ఒక రోజు పూజ తర్వాత ఆ చనిపోయిన ఇద్దరిని బ్రతికిస్తుంది. దృష్టబుద్ధి లేచి నువ్వు నా ప్రాణాలు కాపాడావు, పైగా నేను నీకు రుణపడి ఉంటాను అని చెప్తాడు.
చావాలనుకుంటే చంద్రహాసుడు చిన్నగా ఉన్నప్పుడే గూన్స్ చేతిలో చచ్చిపోయేవాడు, లేదా సెకండ్ టైం మదన చేతిలో చచ్చిపోయేవాడు, లేదా మూడోసారి కాళీ గుడికి వెళ్ళే క్రమంలో చచ్చిపోయేవాడు. కానీ ఈ 3 చోట్ల చచ్చిపోలేదు. దృశ్య బుద్ధి నుంచి మనం ఏం నేర్చుకోగలం? అతను తీసుకున్న గోతులోనే అతనే పడ్డాడు. అతను తప్పుగా ఆలోచించాడు, తప్పుగానే జరిగింది. సక్సెస్ కి అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి, హైస్ ఉంటాయి, లోస్ ఉంటాయి. కానీ నిన్ను నువ్వు నమ్ముకొని ఒక కోర్ స్ట్రెంగ్త్ తో నువ్వు నిలబడ్డావు అనుకో, నువ్వు అనుకున్నది జరుగుతుంది. ఆ చంద్రహాసుడు అతనిలానే ఉన్నాడు. ఐడెంటిటీని మార్చుకోవాలనో లేకపోతే గొప్ప పనులు చేయాలనో అనుకోలేదు. అతను ఎలా ఉండాలో, ఎంత జనరస్ గా ఉండాలో అంత జనరస్ గా ఉన్నాడు. ఈ స్టోరీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నేను. అండ్ నేను మీకు ఈ బుక్ చూపెట్టలేదు కదా, ఏ మిస్టికల్ టేల్స్ ఫర్ అ మ్యాజికల్ లైఫ్ బై శుభ విలాస్. చాలా బాగుంటాయి స్టోరీస్. దిస్ ఈస్ మై అటెంప్ట్ టు టెల్ అ స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్ పీపుల్, హ్యావ్ ఎ నైస్ డే.